సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమన్నారు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంక్షేమం అందకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. అంతఃకరణ శుద్ధితో పనిచేయాలని రాజ్యాంగం చెబుతోంది, కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు పుష్పశ్రీవాణి. రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు రాగద్వేషాల లేకుండా, పక్షపాతం లేకుండా అని మీరు వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ స్థాయిలో పనిచేయొద్దంటారు. అసలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయొచ్చా? ముఖ్యమంత్రి అనేవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉండాలి. అలా ఆదర్శంగా లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పనులు చేయొద్దునంటే ఈ రాష్ట్రంలో 40% మంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. అంటే 1,40,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు. అంటే వాళ్ళందరికీ ఏ పని చేయొద్దు, ఏ సంక్షేమం అందించొద్దు, ఎటువంటి మంచి కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమం చేయొద్దు అని చెప్పి చెప్పకనే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది.